డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటి రోజే బిజీ. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ మొదటి రోజే తన కార్యాచరణలో బిజీ కానున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సోషల్ ఆడిట్, ఇంజనీరింగ్, గ్రామీణ నీటి సరఫరా అధికారులతో ఆయన భేటీ అయ్యారు. అటవీ సంరక్షణపై కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎంతో పాటు 4 శాఖల బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ మొదటి రోజే ఆయా శాఖల అధికారులతో చర్చలు జరపడం ఆయనకు తన బాధ్యత పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది. ఇక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించడంతో ఏపీ సర్పంచ్లకు మంచి రోజులు రానున్నాయి. తొలి సమావేశంలోనే సర్పంచ్లపై అధికారుల గురించి ఆరా తీసినట్టు సమాచారం. సర్పంచ్ల విధులు, నిధులు సక్రమంగా జరిగేలా ఆయన చర్యలు తీసుకోనున్నారు. సచివాలయాన్ని సర్పంచ్ల పర్యవేక్షణలోకి తీసుకొచ్చేలా పవన్ కళ్యాణ్ కసరత్తులు చేస్తున్నారు. పంచాయతీ స్థాయిలో సర్పంచ్లకు విశేష అధికారాలు ఇచ్చేలా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఏపీ సర్పంచ్లు పవన్ కళ్యాణ్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ ఆయా శాఖల వివరాలు స్వయంగా నోట్ చేసుకున్నారు. త్వరలోనే మళ్లీ తన శాఖల ఉన్నతాధికారులతో పూర్తి స్థాయి సమావేశం నిర్వహిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక గ్రామ స్థాయిలో అందరికీ మెరుగైన సేవలు అందేలా పని చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టం చేశారు.